పవన్ కళ్యాణ్ మీద అనేక స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి సార్. ఇందాక మీరు అన్నట్లుగానే ఆయన రేపు పిఠాపురం నుంచి గెలిస్తే రేపు కేంద్రంలో ఒక మంచి అత్యున్నతమైన పదవి ఇస్తారు అని చెప్పి. అంటే అసెంబ్లీకి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి కేంద్రంలో ఏ విధంగా చక్రం తిప్పడానికి అదే ఛాన్స్ మరి ఉంటుంది మీరు చెప్పేది అనేటువంటిది అర్థం కావట్లేదు. మీరు చెప్పిందే ఎంత తర్క విరుద్ధంగా ఉందో అక్కడే ఉంది. సార్ ఆయన ఆయన ఢిల్లీ వెళ్ళాలి లేదా వెళ్తే మంచిది అనుకుంటే అప్పుడే చేసి ఉండేవాడు కదా. ఆయన అసెంబ్లీకి ఎందుకు చేశాడు? ఆయన రాష్ట్రంలో ఉండి చక్రం తిప్పాలి. రాష్ట్రంలో తను గత 2019 ఎన్నికల్లోనే పవన్ కళ్యాణ్ ప్రధానంగా జగన్ మీద విమర్శలు ఎక్కువ చేస్తుండేవాడు. అప్పుడు నేను ఐ వాజ్ యాక్చువల్లీ థర్డ్ ఫ్రంట్ ఈ వామపక్ష జనసేన కూటమి తరఫున కొంచెం అవన్నీ నేను వాళ్ళ వాయిస్ కూడా చెప్తుండేవాడిని. సార్ సో చాలామంది తప్పు పట్టేవాడు మీరు జగన్ ఆయన ఒకటే చెప్పేవాడు, చంద్రబాబు పని అయిపోయింది, జగన్ ఇక మీద నేను ఎదుర్కోవాల్సిన రైవల్ అని. అందుకనే మీరు ఎన్నికల్లో కూడా మొత్తం ఆయన చంద్రబాబు కంటే కూడా జగన్ మీద ఆయన ఫోకస్, జగన్ కూడా ఆయన మీద ఫోకస్ జరిగింది అందుకోసమే. సో ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్, హీరో ఆఫ్ ది ఇవే చాలామంది, నేను అంతేం అనుకోవట్లేదు, కానీ మొత్తానికైతే ఆయన ఫోకస్ అది రాష్ట్రంలో తను ప్రధాన నాయకుడిగా రావడము. వాళ్ళ అన్నయ్య చిరంజీవి కూడా పవన్ ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతాడని 1-2 సార్లు చెప్పడం కూడా మీరు విని ఉంటారు. సార్ సో వీటన్నిటిని బట్టి ఆయన ఫోకస్ మనకు తెలుస్తుంది కదా.